బాహుబలి 2 మరో ఘనత సాధించింది. 10 రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసింది. ట్రిపుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కర్ అవార్డును గెలుచుకుంది. పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ 2 వీక్స్ గా ఈ గార్డెన్ లో మూలం పుట్టి ఉంటున్నారు. టీఎఫ్ఐలో ఎక్కువ ట్రోల్ అయిన యాక్టర్ ఎవరు అంటే అందరూ అల్లు అర్జున్ అంటారు. తన కెరియర్ స్టార్టింగ్ నుంచి పీక్స్కి వెళ్లే వరకు ప్రతిసారి ఏదో కాంట్రవర్సీ కానీ లేకపోతే ట్రోలింగ్ కానీ సఫర్ అవుతూనే ఉన్నారు. మోస్ట్ పెయిన్ఫుల్ ఆస్పెక్ట్ ఏంటంటే తన కెరియర్ పీక్లో ఉన్నప్పటికీ తన టాలెంట్ని తన ఇండస్ట్రీ వాళ్ళే కాకుండా వేరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాక కూడా, అంటే ఒక హీరోకి మన వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా ఎంత ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అంత ప్రేమ దొరుకుతున్నా కూడా ఈ రోజు ఆ మనిషి తన సక్సెస్ని ఫీల్ అవ్వలేకపోవడం వెరీ సాడ్. వెల్, మీ అందరికీ తెలుసు ప్రెజెంట్ అల్లు అర్జున్ గారు ఫేస్ చేస్తున్న ఇష్యూ సంజయ్ థియేటర్ పుష్ప 2 ప్రీమియర్స్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్. ఈ వీడియోలో అల్లు అర్జున్ గారు ఫేస్ చేసిన కాంట్రవర్సీస్ ని అండ్ ఇప్పుడు ఈ కాంట్రవర్సీస్ నుంచి ఆయన బయటపడి మళ్ళీ రైజ్ అవుతాడా లేదా అనేది మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ గారికి ఈ ట్రోల్స్ ఏం కొత్త కాదు. తన ఫస్ట్ మూవీ గంగోత్రి నుంచి ట్రోల్ అవుతూనే ఉన్నారు. గాట్ ట్రోల్ ఫర్ లుక్స్ ఇన్ గంగోత్రి, బట్ ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఈ చేంజ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ గేవ్ ఎ మాసివ్ కమ్బ్యాక్ విత్ ఆర్య. అలా మూవీస్ చేస్తూ వస్తున్నాడు. దెన్ అప్పుడు స్టార్ట్ అయింది 2016 సరైనోడి సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు స్పీచ్ ఇస్తుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి అని ఆడియన్స్ అరుస్తుంటే చెప్పను బ్రదర్ అన్నారు. అంతే. చెప్పను బ్రదర్, నేను చెప్పను బ్రదర్ అన్నారు కదా, మేము కూడా చూసుకుంటాం బ్రదర్, వీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అప్పుడు స్టార్ట్ అయ్యాయి పర్సనల్ అటాక్స్, న్యూస్ డిబేట్స్, అవి ఇవి. ఇదే ఒక నేషనల్ ఇష్యూ అన్నట్టు చేశారు అప్పట్లో. సరే, అసలు అలా ఎందుకు అనాల్సి వచ్చిందో నిహారిక గారి ఆడియో లెన్స్ లో సరిగ్గా ఒక 10 minutes వరకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. నేను ఆ పర్టిక్యులర్ గ్రూప్స్ అలా మాట్లాడటం వల్ల నేను ఆయన గురించి టాపిక్ అవాయిడ్ చేశాను. ఈ కాంట్రవర్సీ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా ఈవెంట్స్ అండ్ ఇంటర్వ్యూస్ లో మాట్లాడారు. అండ్ దెన్ అగైన్ నా పేరు సూర్య నాయల్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు వచ్చి అల్లు అర్జున్ గారికి విషెస్ ఇచ్చారు. అక్కడతో అంతా అయిపోయింది అనుకునే లోపే నా పేరు సూర్య నాయల్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన నవ్విన క్లిప్ ని ఎంత ట్రోల్ చేశారంటే అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ఈవెంట్స్ లో అడ్డం పెట్టుకున్నవే అంత. దెన్ అగైన్ అలా వైకుంఠపురంతో టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ పెట్టాడు. ఆ తర్వాత పుష్ప ది రైజ్ రిలీజ్ అవడం, రిలీజ్ డే మూవీ ఏం బాగాలేదు, ల్యాగ్ ఉంది, స్మగ్లర్ హీరో ఏంటి అని తెలుగు ఆడియన్స్ కి మూవీ నచ్చకపోవడం, అరే మంచి మూవీకి రావాల్సిన గుర్తింపు రాలేదని బాధ. దెన్ 20 days కి ఓటీటీకి రావడం, నార్త్ వాళ్ళు ఈ మూవీ కనెక్ట్ అవడం, ఇండియా అంతా పుష్పరాజ్ మేనరిజంతో ఊగిపోవడం, ఇదంతా జరిగిపోయింది. ఆఫ్టర్ దట్ మూమెంట్ ఇండియా అంతా పుష్ప 2 ది రిలీజ్ కోసం వెయిట్ చేసింది. అండ్ పుష్ప మూవీకి అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకునే టైంకి అప్పుడు వచ్చాయి ఏపీ ఎలక్షన్స్. అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్ళి తన ఫ్రెండ్ శిల్పరావి గారికి సపోర్ట్ చేయడం, ఏ పర్మిషన్ తీసుకోకుండా అక్కడికి వెళ్ళారని పోలీస్ కేసు వేయడం, చాలా మంది ఫ్యామిలీలో ఆల్రెడీ ఉన్న పార్టీ జనసేనకి సపోర్ట్ చేయకుండా ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేయడం ఏంటి అని వాళ్ళ ఫ్యామిలీలోనే క్లాస్ వచ్చినట్టు ట్రోల్స్ చేశారు. వీటన్నిటికీ అల్లు అర్జున్ గారు ఎలక్షన్ రోజు క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ గారు శిల్పరావికి ప్రామిస్ ఇచ్చారంట, నేను వచ్చి క్యాంపెయిన్ చేస్తానని. 2019లో అది కుదరక 2024 ఎలక్షన్స్లో వెళ్ళారు. సరే, కొంచెం పర్లేదు, నెగిటివిటీ ఉన్నా బాగానే ఉంది, నడుస్తుంది అంతా బయట అనుకునే టైంకి అల్లు అర్జున్ గారు మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా అన్నారు, అయితే నేను వస్తా, అది మీ అందరూ తెలిసిందే. ఆగిపోయాయి అనుకున్న ఫ్యాన్ వార్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇది టోటల్ గా మెగా వర్సెస్ అల్లు లాగా మార్చేశారు. దెన్ పుష్ప 2 ది రిలీజ్. పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. ఇది ఒక సినిమా కాదు, ఫినామినన్. సీక్వెన్ హైప్ అండ్ మూవీలో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కి జనాలు పిచ్చెక్కిపోయారు. మూవీ పైన ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది, బట్ మూవీ రేంజ్ ఏంటి అనేది మూవీకి వచ్చే కలెక్షన్స్ ఏ మాట్లాడుతున్నాయి. బీహార్లో మన వాళ్ళు వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే అక్కడ వచ్చిన జనాలకి ఎవ్రీ వన్ షాక్డ్ ఎట్ ద మూమెంట్. మూవీ థియేటర్ దగ్గర టికెట్స్ కోసం కొట్టుకోవడం కామన్, బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాసెస్ కోసం కొట్టుకునే అంత హైప్. ఆ ఒక్క ఈవెంట్తో చెప్పేశారు మూవీకి ఉన్న హైప్ ఇది అని. ఒక చోటే కాదు, ఎక్కడ ఈవెంట్ చేసినా ఇదే హైప్. హోల్ ఇండియా వెయిటింగ్ ఫర్ పుష్ప 2 ది రూల్ అనేలా ప్యూర్ లవ్ దొరికింది పుష్పకి. Day 1 రికార్డ్ నుంచి ఫాస్ట్ 1000 CR వరకు ఎన్ని రికార్డ్స్ మిగిలితే అన్నింటినీ బ్రేక్ చేసి పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్ అని ప్రూవ్ చేసింది. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. ఇదంతా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్తో కూలిపోయింది. December 4 పుష్ప 2 ప్రీమియర్స్లో అక్కడ జరిగిన స్టాంపేజ్లో సినిమా చూద్దామని వచ్చిన ఒక ఫ్యామిలీలో లేడీ చనిపోవడం అండ్ వాళ్ళ కొడుకు చావు బతుకుల్లో ఉండడం వల్ల అసలు థియేటర్ మేనేజ్మెంట్ అండ్ పోలీస్ ఇంత నెగ్లిజెంట్గా ఉన్నారని ఇష్యూస్ రైజ్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ గారు నెక్స్ట్ డే ఆ ఫ్యామిలీకి ఏం కావాల్సిన మేము తోడుగా ఉంటామని నమ్మకం ఇస్తూ 25 lakhs డొనేషన్ అండ్ ఆ పిల్లల హాస్పిటల్ ఛార్జెస్ అంతా తను చూసుకుంటా అని చెప్పాడు. ఆ తర్వాత పుష్ప సక్సెస్ మీట్లో ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి దెన్ పోలీస్ అల్లు అర్జున్ గారిని జైలుకి తీసుకెళ్ళడం,
బెయిల్ వచ్చినా కూడా 1 నైట్ జైల్లోనే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ రిలీజ్ చేయడం. ఆ రోజు సెలబ్రిటీస్ అంతా అల్లు అర్జున్ని మీట్ అవ్వడం, అది ప్రైవేట్గా చేసినా బాగుండేది. పబ్లిక్గా లైవ్ స్ట్రీమ్ చేసేసరికి లోక్సభలో ఇన్సిడెంట్ గురించి ఒక టాక్ వచ్చింది. దానికి రేవంత్ రెడ్డి గారు చిన్న పిల్లాడు చావు బతుకుల్లో ఉంటే ఒక్కరు కూడా చూడడానికి రాలేదు, జస్ట్ ఒక నైట్ జైల్లో ఉన్నందుకు అంతమంది వచ్చారని, అండ్ మెయిన్గా ఇంకా బెనిఫిట్ షోస్ అండ్ టికెట్ హైక్స్ ఆపేస్తామని ఈ ఇష్యూ పెరిగిపోతూ వచ్చింది. దానికి అల్లు అర్జున్ గారు రిప్లై ఇస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం అండ్ ఆ తర్వాత బెయిల్ క్యాన్సిల్ అవ్వడం, ఇలా ఇష్యూ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. హియర్ కమ్స్ ఏ క్వశ్చన్ దట్ విల్ హీ రైజ్ అగైన్? ఎస్, డెఫినెట్లీ. ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారి కెరియర్లో ఎంతలో అయితే చూసారో దెన్ అంతే రైజ్ అయ్యారు. లుక్ స్టోల్స్ నుంచి ఇండస్ట్రీకి స్టైలిష్ స్టార్ అవడం, లేడీ గెటప్ రోల్స్ నుంచి ఆ గెటప్ కోసం హోల్ ఇండియా వెయిట్ చేయడం, క్రింజ్ యాక్టింగ్ అనే దగ్గర నుంచి బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు విన్ అవ్వడం, ఇలా ఎవ్రీ టైమ్ హీ ఈజ్ రైజింగ్. బట్ ఈ ఇష్యూ వెరీ సెన్సిటివ్. ఐ విల్ షూర్లీ సే దట్ హీ విల్ డెఫినెట్లీ రైజ్ అగైన్. హోల్ ఇండియా పుష్ప అని 1700 crore క్లబ్లో మూవీని పెడితే దానికి కారణమైన ఒక పర్సన్ ఆ హ్యాపీ మూమెంట్ని ఫీల్ అవ్వలేకపోవడం, ఇట్స్ వెరీ సాడ్. అల్లు అర్జున్ గారు ఎవ్రీ టైం చెప్పేది ఒకటే, మన తెలుగు సినిమాని వేరే లెవెల్లో ఉంచాలి అని. ఇండస్ట్రీలో ఎవరు ఏ ఫంక్షన్కి పిలిచినా కాదనకుండా వెళ్ళడం, అక్కడ ఆ మూవీ గురించి 10 నుంచి 20 నిమిషాల వరకు మాట్లాడడం, తన ఎక్సెంట్రిక్ బిహేవియర్ అండ్ పర్సనల్ చాయిసెస్తో మాట్లాడడం, ఇవన్నీ అల్లు అర్జున్ గారు చేసిన మిస్టేక్స్. అంత పెద్ద స్టార్ అయిన కూడా చిన్నపిల్లల్లా ఒక మూవీ నచ్చితే దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. మీడియాని అవాయిడ్ చేసి ఆయన లోపల ఏమనుకున్నా బయటికి నార్మల్గా చెప్పేస్తుంటే సరిపోయేది. బట్ ఆయన ఏమనుకుంటున్నాడో అదే మాట్లాడేస్తాడు. నార్మల్గా ఏదైనా ఈవెంట్ అంటే హీరోలు భయపడతారు, బట్ హియర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ భయపడతారు ఏం మాట్లాడేస్తారా అని. పుష్ప 2 ప్రీమియర్స్ దగ్గర జరిగింది ఒకరి మిస్టేక్ కాదు, ఇట్స్ ఎ కలెక్టివ్ మిస్టేక్. అల్లు అర్జున్ గారు ఆ రోజు ప్రీమియర్స్కి వెళ్ళకపోయినా, ఆర్ ప్యూర్లీ ఫ్యాన్స్ కోసం వేసే ప్రీమియర్ షోస్కి ఆ ఫ్యామిలీ రాకపోయినా, ఆర్ వీళ్ళంతా వచ్చాక కూడా అక్కడ మేనేజ్మెంట్ దీన్ని ప్లాన్డ్గా ప్లాన్ చేసి ఉన్న ఈ మిస్టేక్ జరిగేది కాదేమో. బట్ అయిపోయింది. ఆ పిల్లాడు తొందరగా రికవర్ అవ్వాలని కోరుకుందాం. వన్ థింగ్ ఫర్ ష్యూర్, అల్లు అర్జున్ డెఫినెట్లీ రైజ్ అగైన్. బట్ కొంచెం టైం పట్టిద్ది. వన్స్ హీ రైజ్ అగైన్ చాలా పెద్దగా కంబ్యాక్ ఇస్తాడు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీరు ఎవరైనా ఇలాంటి ప్రీమియర్స్కి వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించుకోండి. అభిమానం ఉండాలి, బట్ మీకేమైనా అయితే నీ ఫ్యామిలీ గురించి ఏంటి? మన తెలుగు వాళ్ళకు ఉన్నంత సినిమా పిచ్చి ఇంకెవరికి ఉండదు. సో బీ సేఫ్. సినిమాదేముందబ్బా, ఈరోజు కాకపోతే రేపు చూసుకోవచ్చు, బట్ ప్రాణం పోతే తిరిగి రాదు. ఓకే దెన్, మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇస్తారంటారా? కామెంట్ చేయండి.